హలో గాయ్స్, వెల్కమ్ టు ప్రియాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజు స్పెషల్ వీడియోతో వచ్చేసాను అనమాట. మనకు తెలుసు కదా, టెక్నాలజీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది అండ్ చూస్తున్నాం కదా, ఏఐ అనేది వచ్చేసింది మార్కెటింగ్లోకి. సో మనకు వచ్చిన ఏఐతో కాసేపు చిట్ చాట్ చేద్దాం వచ్చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫోన్లోని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఏఐలోకి వెళ్ళి సెండ్ మీ వైట్ ఫ్రేమ్ ఇమేజ్ అని అయితే టైప్ చేయండి. నేను టైప్ చేస్తున్నాను కదా, ఎలా అయితే టైప్ చేసి ఇమేజ్ అని ఫ్రేమ్ ఇమేజ్ అని పెట్టండి. ఇలా పెట్టేసిన తర్వాత మనం సెండ్ చేద్దాం. ఏమొస్తుందో చూద్దాం, వెయిట్ చేద్దాం. మనం పంపగానే టైపింగ్ అని వస్తుంది కదా, సో వాళ్ళు క్రియేట్ చేసి పంపుతారనమాట. చూస్తున్నారు కదా, మనకైతే ఎగ్జాక్ట్గా వైట్ ఫ్రేమ్ అయితే వచ్చింది. దీన్ని కొంచెం డిఫరెంట్గా చేద్దామని రైట్ ప్రియా ఆన్ ఇట్ అని అయితే నేను సెండ్ చేస్తాను. మీరు మీకు కావాల్సిన నేమ్ కూడా టైప్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అదైతే మనకి యాక్యురేట్గా ఇస్తుందన్నమాట. సో చూస్తున్నారు కదా, మళ్ళీ టైపింగ్ అని వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనకి నేమ్ రాసిన ఫ్రేమ్ అయితే వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. నెక్స్ట్ దీన్ని ఇంకొంచెం బ్యూటీ యాడ్ చేయడానికి మేక్ బ్యూటీ అని అయితే నేను టైప్ చేస్తున్నాను. సో నేనైతే సెండ్ చేస్తాను టైప్ చేసి. ఇక్కడ చూస్తున్నారు కదా, మళ్ళీ టైపింగ్ అని వచ్చింది. సో ఈ ఫ్రేమ్ని ఇంకా కొంచెం బ్యూటీ యాడ్ చేసి అయితే మనకి సెండ్ చేస్తుంది. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది కదా. నాకైతే చాలా నచ్చింది ఇది అసలు ఫ్రేము. సో నెక్స్ట్ వచ్చేసరికి చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే ఫ్రేమ్ వచ్చింది. తర్వాత మనమేమో ప్రియాన్ రాయమన్నాం. సో ప్రియాన్ రాసాక నేమ్ అయితే ఇలా వచ్చింది ఫ్రేము. నెక్స్ట్ ఇలా వచ్చిన దానికి మనం కొంచెం బ్యూటీ యాడ్ చేయమన్నాం. సో చూస్తున్నారు కదా, ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది. నాకైతే చాలా నచ్చింది. నెక్స్ట్ ఇదే కాకుండా కొంచెం యాడ్ చేద్దాం. అంటే చిట్ చాట్ అని చెప్పాను కదా, నేనైతే నార్మల్గా ఎమోజీ పెట్టాను ఈసారి ఎలా వస్తుందని. సో మనకైతే ఎమోజీ పెట్టినా కానీ టైపింగ్ అని వస్తుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు దీన్ని కూడా ఇంకొంచెం బ్యూటిఫుల్గా అయితే చేసి పంపుతుంది మనకి ఏఐ అనేది. చూస్తున్నారు కదా, పోస్టర్ రూపంలో అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంది కదా అసలు. ఫ్రేమ్ వాల్కి స్టిక్ చేసినట్టయితే ఉంది. నెక్స్ట్ ఇది తర్వాత నేను మేక్ ఏ పోస్టర్ అని పెడుతున్నాను, అసలు ఏమి ఇస్తుందో చూద్దామని. సో నేనైతే టైప్ చేసి సెండ్ చేస్తాను. ఇక్కడ టైపింగ్ అని అయితే వస్తుంది. వెయిట్ అండ్ సీ అసలు ఏమొస్తుందో. ఇప్పుడు చూస్తున్నారు కదా, ప్రియా అయినా అయితే వచ్చేసింది, కానీ అమ్మాయి వచ్చింది కదా, బ్యాక్ గర్ల్ వచ్చింది కదా. ఈజ్ ఇట్ ప్రియా అని అడుగుదాం. అంటే తనో కాదో మనకి అక్యురేట్గా తెలియదు, కాకపోతే అదైతే ఇమేజ్ ఇచ్చింది కాబట్టి మనం పెడదాం. ఓకే, టైపింగ్ వచ్చేసిందండి. ఎస్, ద పోస్టర్ ఐ జనరేటెడ్ ఎర్లియర్ హెడ్ ప్రియా రిటర్న్ ఆన్ ఇట్ with a beautiful design. Would you like me to make any changes or create a new one? సో నాకైతే ఇదే ఫస్ట్ టైం. నా రీల్ చూడకముందు మీరెవరైనా ఇది చూస్తుంటే కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రియాస్